దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తన చివరి లెటర్లో కోమలి ఎమోషనల్ వర్డ్స్ ఇప్పుడు అందరినీ, మరి ముఖ్యంగా ఆ కుటుంబాన్ని కన్నీటి పర్యంతం చేస్తున్నాయి. చివరి క్షణాల్లోనూ అఖిల్ కోసం తపన పడింది కోమలి. నేను జీవితంలో ముందుకు వెళ్లేందుకు భయపడుతున్నా. తను నా కోసం తిరిగి వస్తే పరిస్థితి ఏంటి? అతన్ని వదిలేయాలని నాకు తెలుసు. అతను నావాడు కాదని తెలుసు. కనీసం అతను నాతో ఉంటాడు అనడానికి, అంటే కనీసం అతను నాతో ఉండడానికి ప్రయత్నం కూడా చేయడం లేదు. కానీ నా చిన్న మనసు అతని కోసం ఎదురు చూస్తోంది, ఆశపడుతోంది. ఏదో ఒకరోజు అతను నన్నే ఎంచుకుంటాడని ఊహించుకుంటోంది. నేను పూర్తిగా అతన్ని వదిలి వెళ్ళిపోయిన క్షణమే అతను తిరిగి నా కోసం వెతికే ఇన్ఫ్యాక్ట్ నేను పూర్తిగా అతన్ని వదిలి వెళ్ళిపోయిన క్షణమే అతను తిరిగి నా కోసం వెతికితే పరిస్థితి ఏంటి? ఆమె రాసుకొచ్చిన మరణ వాంగ్మూలం కాదు, కానీ ఆఖరి అక్షరాలు, తను రాసుకొచ్చిన ఆఖరి అక్షరాలు ఐ థింక్ 24వ తారీఖుగా మాట్లాడుకుంటున్న క్రమం. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కోమలి రాసిన అక్షరాలు, ఆఖరి లెటర్, తన చివరి లెటర్లో కోమలి ఎమోషనల్ వర్డ్స్ని రాసుకొచ్చింది. చివరి క్షణాల్లోనూ అఖిల్ కోసం తపన పడింది కోమలి. తన జీవితంలో ముందుకు వెళ్లేందుకు భయపడుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. తను నా కోసం తిరిగి వస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచించిన కోమలి, ఎందుకు వెళ్ళిపోయావు కోమలి? ఆగాల్సిందిగా, ఆలోచించాల్సింది కదా. ఇంత డెప్త్గా ఆలోచించావు కదా. తను నా కోసం తిరిగి వస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచించావు కదా. అతను వదిలేయాలని నాకు తెలుసు అని చెప్పి కూడా నీకు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండింది కదా. అతను నావాడు కాదని తెలుసు అని చెప్పి నీకు తెలుసు. కనీసం అతను నాతో ఉంటాడు, లేకపోతే ఉండడానికి ప్రయత్నం కూడా చేయడం లేదు అని కూడా నీకు తెలుసు. ఎంత అర్థం చేసుకుందానివి నీ మనసు గురించి కూడా ఏమంటోంది? కానీ నా చిన్న మనసు అతని కోసం ఎదురు చూస్తోంది, ఆశపడుతోంది. ఆలోచించాల్సింది కోమలి. ఎంత అర్థం చేసుకున్నావు? నీ మనసుని ఇంకాస్త అర్థం చేసుకోవాల్సిందే. ఆశ నుంచి పక్కకు అలా జరగాల్సిందే. ఎంత ఆలోచించే ప్రయత్నం చేస్తుంది చూడండి ఒకసారి. ఏదో ఒక రోజు అతను నన్నే ఎంచుకుంటాడని ఊహించుకుంటోంది. ఏది? తన మనసు అని చెప్పి తను కోట్ చేస్తోంది ఇక్కడ. నేను పూర్తిగా అతన్ని వదిలి వెళ్ళిపోయిన క్షణమే అతను తిరిగి నా కోసం వెతికితే పరిస్థితి ఏంటి? ఇంత లోతుగా ఆలోచించిన కోమలి ఎందుకు వెళ్ళిపోయావు కోమలి? ఇది ప్రస్తుతం మాట్లాడుకుంటున్న మాట అందరూ కూడా. దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా తన డైరీలో ఇంకా ఏ అంశాన్ని ప్రస్తావించుకుంటూ వచ్చింది, ఏముంటుంది, దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, అసలు ఏం జరిగింది? ఆఖరి అక్షరాల్లో కూడా, తన మాటల్లో కూడా తనలో ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అంటే తను అఖిల్ ఇంకా తనకు దగ్గరకు వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి మైండ్లో కూడా ఫిక్స్ అయ్యింది. బట్ ఎందుకు ఇంత బలవన్ మరణానికి పాల్పడింది? బికాస్ షీ నోస్ ఎవ్రీథింగ్. జరగదు అని తెలుసు, బట్ లైఫ్లో తను వస్తాడు అని ఒక ఊహకు మాత్రమే పరిమితమైన కోమలి, అంత తెలిసిన కోమలి ఎందుకు బలవన్ మరణానికి పాల్పడిందంటే ఏమంటున్నారు? ఇక్కడ కోమలి బలవన్ మరణానికి అయితే తను పాల్పడింది అంటే అన్నీ తెలుసు. ఎందుకంటే 3 సంవత్సరాలుగా కూడా ప్రతిసారి తనకి అఖిల్కి మాత్రము తను ప్రపోజ్ చేసిన ప్రతిసారి తను నిరాకరిస్తున్నప్పుడు కూడా తన మనసుకి తెలుసు, తన మైండ్కి తెలుసు తను ఒప్పుకోడు అని.
తను ఒప్పుకోవడానికి కూడా తెలుసు. అదే విధంగా తన జీవితంలో భాగంగానే తనకి అఖిల్కి ఇంకొక అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని కూడా ఫస్ట్ టైము కోమలి కలిసినప్పుడు తనని కాంప్రమైజ్ చేసే విషయంలో కూడా అక్కడి వరకు వెళ్ళడం కూడా జరిగింది. ఆ అమ్మాయిని కాంప్రమైజ్ చేస్తే, ఆ అమ్మాయిని దూరం చేస్తే అఖిల్ నావాడు అవుతాడేమో అని ఆశించినట్టుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి అఖిల్ని వదలలేదు. అఖిల్ కోమలి ప్రేమకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత కూడా అఖిల్ కోసం, అంటే అఖిల్ ఉద్యోగరీత్యా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా అఖిల్ కోసం మళ్ళీ కోమలి మళ్ళీ ప్రయత్నం చేసింది. మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్కి తన వెంటే, అంటే తను వచ్చిన ఒక 8 నెలల తర్వాత కోమలి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదే విషయంలో అఖిల్ వాళ్ళ అక్క అక్కడ చిత్రపురి కాలనీలో ఒక అపార్ట్మెంట్ లో ఉంటుంటే అఖిల్ వచ్చి వాళ్ళ అక్క దగ్గర ఉంటున్నాడని తెలుసుకొని కోమలి తను కూడా అదే చిత్రపురి కాలనీలో ఇంకో బ్లాక్ లో ఒంటరిగా రూమ్ తీసుకొని అఖిల్ కోసమే అక్కడ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే అఖిల్ కి దగ్గరగా ఉంటే మనసు మార్చుకుంటాడేమో, అఖిల్ కి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా నా మీద ప్రేమ అనేది వస్తుందేమో అని అలా కూడా ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా అఖిల్ నిరాకరించడంతో ఒకసారి మాత్రం మొదటిసారిగా మళ్ళీ కోమలి బలవన్మరణానికి పాల్పడాలని ప్రయత్నించింది. కానీ అప్పుడు వెంటనే అందరూ చూసి అప్రమత్తమయ్యి తనను ప్రాణాలు దక్కించాలనే కోణంలో అఖిల్ కూడా విషయం తెలిసి అఖిల్ కావచ్చు, అఖిల్ వాళ్ళ అక్క కావచ్చు, ఇటు కోమలి ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ కోమలిని ఆసుపత్రికి తరలించి అఖిలే స్వయంగా కోమలి తల్లికి సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కోమలి తల్లి ఇక్కడికి పరిగెత్తుకొని వచ్చిన తర్వాత అఖిల్ జరిగిన విషయం అంతా కూడా కోమలి తల్లికి చెప్పి కోమలిని నచ్చజెప్పాలని అఖిల్ ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా కోమలి మాత్రము తన మనసు చంపుకోలేకపోయింది అఖిల్ మీద అనేది తెలుస్తూ ఉంది. ఇక్కడ అర్థమవుతుంది ప్రత్యేకంగా. ఎందుకంటే ఇటు అఖిల్ కోసమే తను హైదరాబాద్ రావడం జరిగింది, అఖిల్ కోసమే తను ఒక యూట్యూబర్ గా మారడం జరిగింది. అఖిల్కి ఇష్టం లేదని మళ్ళా యూట్యూబ్ వీడియోలు కూడా 2 నెలల నుంచి తను చెయ్యడం కూడా ఆపేసినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకు మరి ఆ మొదటిసారి తన ప్రయత్నం చేసినప్పుడు అఖిల్ ని కోమలి వాళ్ళ అమ్మ కూడా అడగడం జరిగింది, మరి నా బిడ్డ ప్రేమను అంగీకరించి నా బిడ్డను పెళ్ళాడి తీరు, మరి నా కూతురు నిన్ను మర్చిపోలేకపోతుంది అని చెప్పి కోమలి తల్లి కూడా అడిగినట్టుగా తెలుస్తోంది. అప్పటికి కూడా అఖిల్ నిరాకరించాడు. లేదు, నేను పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే అంతకంటే ముందు నుంచే ఒక అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయిని నేను దూరం చేసుకోలేను అని చెప్పి అప్పుడు కూడా నిరాకరించడం జరిగింది. అయినప్పటికీ కూడా కోమలి తన ప్రేమను చంపుకోలేకపోయింది, తన మనసును చంపుకోలేకపోయింది. ఎందుకంటే తన మైండ్ చెప్తుంది అంగీకరించడు అని, కానీ తన మనసు మాత్రమో ఎక్కడో తను కనికరం చూపిస్తాడేమో, కదులుతాడేమో, వస్తాడేమో అని తన మనసు మాత్రం లాగుతూనే ఉంది, ప్రయత్నం చేస్తూనే ఉంది. అదే ప్రయత్నం చివరిసారిగా మొన్న ఆదివారం రోజు కూడా చేసింది కోమలి. ఆ క్షణాలలోనే, ఎందుకంటే ఇంకొక ప్రయత్నం కూడా చేసింది ఇక్కడ కోమలి. ఎందుకంటే తను ఒకవేళ శారీరకంగా నాతో కలిస్తేనైనా నా వైపే ఉంటాడేమో, నా మీదే మనసు కలుగుతుందేమో అనే ప్రయత్నం కూడా చేసి ఇద్దరు ఒకటవడం కూడా జరిగింది అక్కడ. అయినప్పటికీ కూడా అఖిల్ మాత్రం లేదు, నేను ఆ అమ్మాయిని వదలలేను అని చెప్పేసి కోమలిని నిరాకరించడంతో ఇంకా కుంగిపోతూ ఉంది కోమలి అనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే తన డైరీలో కూడా అదే రాసుకునింది. ఎందుకంటే ప్రతిసారి ప్రయత్నించాను అఖిల్ నావాడు అని, ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మనసు మారుతుంది అని నేను అఖిల్ ని కన్విన్స్ చేయగలను అనుకుంటున్నాను, కానీ అఖిల్ నా వాడు కాదు అంటూ తన లెటర్ లో కానీ డైరీలో కానీ తను రాసుకోవడం జరిగింది. అదే కోణంలో కూడా మరోసారి అఖిల్ ఇప్పుడు తను ప్రేమిస్తున్నటువంటి అమ్మాయి అయితే ఎవరైతే ఉన్నారో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈసారికి అమ్మాయిని ఒకసారి బెదిరించడం కూడా జరిగింది. ఎందుకంటే అలాగైనా తను దూరం అవుతుందేమో అఖిల్ కి, నేను దగ్గర అవ్వచ్చు అనే కోణంలో కూడా కోమలి ప్రయత్నించినట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ నిరాకరించడంతో ఇక లాభం లేదు అనుకుందేమో.
అందుకే ఇంకా లాభం లేదు, తనను వదిలేసి తనని మర్చిపోయి తనను చూడకుండా నేను ఉండలేను అనుకుందేమో. ఎందుకంటే ఇవే మాటలు అఖిల్కి చెప్పినట్టుగా అఖిల్ కూడా పోలీసుల దగ్గర సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. పోలీసులు అఖిల్ని విచారిస్తుంటే కూడా అక్కడ కూడా అఖిల్ అదే చెప్పడం జరిగింది. నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను, ఆ అమ్మాయిని వదిలేసిరా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పితే కూడా నేను కాళ్ళు పట్టుకొని కోమలికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను, అయినప్పటికీ కూడా మారడానికి ట్రై చేస్తాను అని నవ్వుతూ నన్ను పంపించింది అని చెప్పేసి కూడా ఇక్కడ అఖిల్ చెప్పుకొచ్చాడు. అక్కడ పోలీసుల ముందు కూడా ఇటు అఖిల్ వర్షన్ లో కానీ ఇటు కోమలి వర్షన్ లో కానీ ఎవరిని తప్పు పట్టలేని స్థితిలో ఉంది. కాకపోతే ఆ మెచ్యూరిటీ అంటే ఒక ఉన్నతమైన ఆలోచన ఎందుకు చేయలేకపోయింది కోమలి? ఇంత తొందరగా ఇలాంటి నిర్ణయానికి ఎందుకు వచ్చింది? ఇంకా దీని వెనకాల ఇంకేమైనా ఉందా? ఎవరైనా తనని ప్రేరేపించారా? నిన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఎవరైనా అన్నారా కోమలితో అనే కోణంలో కూడా పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. సచిన్, అంటే ఇక్కడ పోలీసులకు వస్తున్న అనుమానాలు ఏంటి? అఫ్ కోర్స్ వెర్షన్స్ అయితే రెండు క్లియర్గా ఉన్నప్పటికీ ఎటువంటి అనుమానాలు ఇక్కడ రైజ్ అవుతున్నాయి? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి డైరెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ? ఓకే, అవును సచిన్, ఇక్కడ పోలీసుల అనుమానాలు మాత్రం కేవలం ఒకటే, ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయిని అంటే వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా ప్రేమ వ్యవహారము పెళ్లి వ్యవహారం అనేది రాలేదు కాబట్టి వీళ్ళిద్దరు క్లారిటీగా ఉన్నప్పటికీ కూడా కోమలితో ఎవరైతే టీం ఉన్నారో యూట్యూబర్స్ చాలా మంది తన టీం ఉన్నారు, ఒక టీమ్ లో వర్క్ చేస్తుంది కోమలి ఇప్పటి వరకు కూడా. ఆ టీం వాళ్ళతో ఏమన్నా షేర్ చేసుకుంటే టీం వాళ్ళు అలా ఎలా వదిలేస్తాడు, ఏంటి అట్లెట్లా ఊరుకున్నావు నువ్వు, నిన్ను వదిలేసి అతను అక్కడికి అమ్మాయితో వెళ్ళిపోతే అంటే అమ్మాయిని ఏమైనా ప్రేరేపించారా అనే ఒక కోణంలో కూడా పోలీసులకు అనుమానాలు వ్యక్తమయ్యి ఇటు ఫ్రెండ్స్ ని విచారించే పనిలో ఉన్నారు, అటు కోమలి తల్లిని కూడా విచారించే నేపథ్యంలోనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ తల్లికి తెలుసు గతంలో కోమలి చేసిన అఘాయిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడే పూర్తిగా తెలుసు తల్లికి. అయినప్పటికీ కూడా వాళ్ళ మదరు కోమలిని హైదరాబాద్ లోనే ఎందుకు ఉంచింది, వైజాగ్ ఎందుకు తీసుకెళ్లలేదు? ఇంకొకటి, వైజాగ్ లో కోమలికి చెల్లె ఉంది, తమ్ముడు ఉన్నాడు, అలాగే వైజాగ్ లో తన తండ్రి ఉన్నాడు. తండ్రి వద్ద అయినా పెట్టొచ్చు కదా తీసుకెళ్లి. ఒకసారి ఇలాంటివి చేసినప్పుడు ఇక్కడ వద్దు అని, ఎందుకంటే కోమలి తల్లి ఇక్కడ ఉండదు, కువైట్ లో ఉంటుంది, పిల్లల కోసం కష్టపడుతుంది. అలాంటప్పుడు తన కూతుర్ని తీసుకెళ్లి తండ్రి దగ్గరే పెట్టినుంటే ఇలాంటి ఘటన జరిగేది కాదేమో కదా. అయినప్పటికీ కోమలి ఇక్కడే ఎందుకుంది? తండ్రి చెప్పలేదా కూతురికి, నచ్చ చెప్పలేదా, తండ్రి దగ్గరే పెట్టుకునే ప్రయత్నం చేయలేదా, లేకపోతే తల్లి తీసుకెళ్లి తన ఊర్లోనే పెట్టుకునే ప్రయత్నం చేయలేదా? ఏ రకంగా చేయలేదు. ఇంకొకటి, అఖిల్ కూడా మళ్ళీ కోమలి దగ్గరికి వస్తున్నాడు ఆ తర్వాత కూడా. అంటే ఇక్కడ అఖిల్ వాళ్ళ అక్క కూడా ఉంది అదే చిత్తపురి కాలనీలో. తనెందుకు అఖిల్ కి నచ్చి చెప్పలేదు, తన దగ్గరికి వెళ్లకుండా ఎందుకు ఆపలేదు? అఖిల్ వాళ్ళ అమ్మ కూడా తెలుసు అంతా కూడా, కానీ అఖిల్ వాళ్ళ అమ్మ కూడా ఎందుకు ఆపలేకుండా వీళ్ళిద్దరిని దూరం పెట్టలేదు స్టార్టింగే? అంటే ఆ కోమలి గతంలోనే అఘాయిత్యానికి పాల్పడినప్పుడు వీళ్ళిద్దరిని విడదీసుకుంటే మళ్ళీ కోమలి మనసులో ఇలాంటి ప్రేమ చిగురించేది కాదేమో. అందుకు వీళ్ళు అసలు ఎందుకు వీళ్ళిద్దరిని మళ్ళీ కలవనిచ్చారు అని అన్ని కోణాల్లో కూడా అందరినీ విచారించే ప్రయత్నంలోనే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సచిన్, రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి నిర్మల. తను రాసిన ఆ పదాన్ని ఇంగ్లీష్లో తను మెన్షన్ చేసింది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ స్కేర్డ్ టు మూవ్ ఆన్ బికాస్ what if he comes back? I know I should let go. I know he is not mine. I know he is not even trying to stay, but a small part of me still waits, still hopes, still imagines him choosing me on one day, and that's why moving on feels impossible. Because what if the moment I finally walk away, he turns around and look for me? అంటూ క్వశ్చన్ మార్క్ని సంధించి 21వ తారీఖున తను రాసిన లెటర్ ఇది. ముందుకు వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంది. ఎందుకంటే ఒకవేళ తను తిరిగి వస్తే అంటూ ప్రశ్నను సంధించింది అక్కడ. ఐ నో ఐ షుడ్ లెట్ గో. నాకు తెలుసు నేను ముందుకు వెళ్ళాలని చెప్పి.
ఎందుకంటే తను తిరిగి రాడని తెలుసు. ఐ నో హీఈస్ నాట్ ఈవెన్ ట్రయింగ్ టు స్టే. నాతో ఉండడానికి కూడా ప్రయత్నం చేయటం లేదు అతగాడు. బట్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ మీ స్టిల్ వెయిట్స్, స్టిల్ హోప్స్. బట్ ఎక్కడో చిన్న ఆశ నన్ను వెయిట్ చేస్తోంది, ఇంకా ఆశల్లో ఉంచుతోంది. ఇంకా స్టిల్ ఇమాజిన్స్ హిమ్ చూసింగ్ మీ ఆన్ వన్ డే. ఇంకా ఊహిస్తోంది ఏమని, ఒకరోజు అతగాడు తిరిగి వస్తాడని. అండ్ దాట్స్ వై మూవింగ్ ఆన్ ఫీల్స్ ఇంపాసిబుల్. అందుకే ముందుకు వెళ్ళాలనేది అసాధ్యం, ఇంపాసిబుల్, సాధ్యం కావటం లేదు. బికాస్ వాట్ ఇఫ్ ద మూమెంట్ I finally walk away, he turns around and look for me. ఇక్కడ చూడండి, ఆ పదాలు చాలా కఠినంగా రాస్తుంది ఇక్కడ. అండ్ దట్స్ వై మూవింగ్ ఆన్ ఫీల్స్ ఇంపాసిబుల్ బికాస్ అంటూ, అంటే ముందుకు వెళ్ళడం ఎందుకు సాధ్యం కాదు, ఎందుకంటే ఒకవేళ ఒక మూమెంట్లో చివరాఖరిగా నేను కనుక వాక్ అవే, అంటే వాట్ ఇఫ్ ది మూమెంట్ ఐ ఫైనలీ వాక్ అవే, నేను అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే నా కోసం తిరిగి వస్తాడా, నా కోసం ఎదురు చూస్తాడా అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించింది అక్కడ. ఆశలు, ఊహలు, బహుశా ఎన్నో కలలకంది. కలలైతే మాత్రం ఉన్నాయి, ఆ కళ్ళలు అని కూడా తెలుసు. తన మాటలు అర్థమవుతోంది. బహుశా ఎవరో ఒకరు ఆ టైంలో తనని కాస్త స్వాంతన చేకూర్చేలా తనకి మాట్లాడుంటే బహుశా బతుకుతుందేమో. సో చూడొచ్చు, తను సోషల్ మీడియాలో ఎంత ఫేమస్, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో స్క్రోల్ చేసే వాళ్ళకి, సోషల్ మీడియాలో పరిచయం ఉన్న వాళ్ళకి. ఓకే, సో విజువల్ మీరు చూస్తున్నారు. ఫోర్స్ఫుల్గా నేను హ్యాపీగానే ఉన్నానని చెప్పి, మరి హ్యాపీగా లేను అని చెప్పి ఆ తటపటాయింపులో ఉంది తను, ఏడుస్తూనే. ఈ షోస్ తను ఎక్కడో కాస్త బాగా గాఢంగా విచారణలో ఉంది. ఆ ఇంగ్లీష్ పదాన్ని నేను చెప్పలేను కాబట్టి, అది మినహాయింపు ఉంటుంది గైడ్లైన్స్ ప్రకారం కాబట్టి. చూడొచ్చు, కేక్ కట్ చేస్తూ ఆ కేక్ని తింటూ. ఈ షోస్ ఒక కైండ్ ఆఫ్ తీవ్రమైన ఆందోళనలో తనుంది, నవ్వుతోంది, ఏడుస్తోంది. అండ్ షీ ఈస్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ, షీ ఈస్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ, షీ ఈస్ జస్ట్ పోర్ట్రేయింగ్ అంతే. అంటే బాగున్నట్టుగా చూపిస్తుందేమో తప్ప, బట్ షీ ఈస్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. మేబీ చాలా ఊహలో బతికేసింది, చాలా ఊహించుకుంది తను వస్తాడేమో అని చెప్పి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఆ విజువల్స్ చూద్దాం.